చేశాను వైజాగ్లో శాంతికి. అప్పుడు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ వచ్చాను సార్. సో ఆ రోజు నైట్ 22 23 బ్యాక్ 22 కూడా ఆయన రిపోర్ట్స్ ఉన్నాయి లైఫ్ సెక్చువల్ రిపోర్ట్స్ చాలా వరకు వచ్చాను కదా. సో 1 days ఉన్నాను కాబట్టి 1 days రాలేదు. ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి నమ్మకం 2 మూవీలు ఉన్నారు బీచ్ పెద్ద చెప్పి ఇంకొక 28 years కాదు ఇలా కలిసిపోయాను. నేను ఇక్కడ అక్కడ సమాజం బాగోదు అనేసి సో ఐ పార్టిసిపేటెడ్ sexually, but I did not educate complete. So I came out. Not curious, I remember it very well. And I'm very much conscious, mindful. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయ్యింది. ఒక దాని కూడా దాని దగ్గర 2 ఎక్స్పీరియన్స్ మొత్తం కదా అదే మిక్స్డ్ మొత్తం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి మనం కంప్లీట్ అనుకోలేదు కదా మనము how you got a conceived you can conceive. She shouted at me, how dare you to ask me? Bhartavi bhayani adutava inta dhairya inta anona pakshilu bhattana adutava sir bhayani adutava sir adi kaasani nani tappe kaadu nani adindi nenu complete cheyaledu kada. How come you got a conceiving ante ingokasari adi adigavante chepta kodana. Then I went to Google search. Google నాకు అర్థమైంది there is a chance some drops may go inside and she may conceive. తను అనుకుంటాడు. So I agree. నేను అక్కడ చదువుతున్నాను 7 సంవత్సరాలు I can't keep arguing all these things. I trusted her. So అది I don't have anything back to నాకు ఏం లేదు. దురదృష్టకరమైనది సార్. సభ్య సమాజం సిగ్గుపడేది. నాకు తర్వాత 2007 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నాకు కడుపులో 8 weeks డెలివరీ 2 months డెలివరీ. ఎప్పుడండి సెప్టెంబర్ 21 నాకు డెలివరీ అమ్మాయి కలిసి ఆమె కడుపులో 8 weeks 2 months డెలివరీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు. నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్ అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months. సో నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత నిప్టే అయింది. అది వెరీ హ్యాపీ. 9 రోజులు నాకే అయింది. పిల్లలు 3 months తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో బెటర్ ఇస్తుంది. ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు అలా కూతురు నేను భర్తని తెలుసు. ప్లీజ్ అనలైజ్ దిస్. డాక్టర్ శ్రీదేవి గారికి నేను తన భర్తని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి మనం కేజీహెచ్ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ గైనకాలజీ డిపార్ట్మెంట్ మోస్ట్ సీజ్ హైదరాబాద్ డిపార్ట్మెంట్ తనకు తెలుసు నేను భర్తను. ఎందుకంటే తన వైజాగ్ 4 ఏళ్ళు అప్పటికి 20 తిరిగాయి కదా. నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మన ఫ్యామిలీ తెలుసు. తను కూడా తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు నాకు రెగ్యులర్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కన్ను బేబీ మీరా మీరా ఐ నో ఇట్ రాంగ్ బట్ సీ డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు. అది కూడా కౌంట్ చేయలేదు. నేను హానెస్ట్గా చెప్తాను. నేను సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన సాయంత్రం వస్తానంటే రావు ఏప్రిల్ రావు డిసెంబర్ 12 వస్తాను కదా. అప్పుడు వచ్చేది నువ్వు ధైర్యం ఉంటాడే నాకు ప్రాబ్లం లేదు. సరే డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ వదిలేస్తుంది అమెరికా అక్కడ క్లాసెస్. నేను ఆ డిసెంబర్లో వస్తామని చెప్పాను మా మిస్సెస్. అలాగే రావద్దు నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా హౌ యూ గాట్ కన్సీవింగ్ హౌ యూ గాట్ బేబీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిన క్వశ్చన్ అడిగావు కదా నువ్వు రావద్దు ఇక్కడికి. వాట్ ఈస్ దిస్? నేను అడగడానికి క్వశ్చన్ అడగలేదు. అడగాల్సిన వాటి అడగవలసిన అడగలేదు. తప్పే అడగలేదు అడిగేది. సో డిసెంబర్లో రావద్దండి. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ గురించి నాకు తెలుసు. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. సార్ మా అసిస్టెంట్ నేను వచ్చేది కదా
మీరు పెద్దలతో ఎటువంటి కమిషనర్ మాట్లాడి అమ్మాయిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చెప్పినా వైజాగ్ అవుతాం ప్లీజ్ సార్ సార్ చూద్దామండి ఇట్స్ నాట్ సో ఈజీ అని చెప్పారు. సో అమ్మాయి విజయవాడలో ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదు సార్, శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను. నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 month పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్. ఆమె చాలా స్వేచ్ఛ అవ్వాలి, ఏదైతే స్వేచ్ఛగా చేయాలి. బలవంతం అక్కడ అవుతుంది. సెక్స్ అయినా ఏదైతే నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ ఫైవ్. సో ఆ ఫేస్ చూపించాలంటే అట్లా కాదు, నా అడ్రస్ చూసుకుని వచ్చానండి పట్టుకొని ఉంటాను అంటే లేదు నాకు క్వశ్చన్ అడిగాడు. ఏం కావాలి అనుకుని సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ 1 month శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపులో బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను. ఒక 1 week హైదరాబాద్ ఉన్నాను. అమలుకి వెళ్ళాను 12. ఇక లాస్ట్ నెక్స్ట్ January 9th 2023 January 9th వెళ్తానగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ పెట్టలేదు. ఏంటి నేను అడగాలని వచ్చి ఏమడిగాను అంటే లేదు నాకు ఇష్టం లేదు, నేను మీ ఇంటి పేరు ఉండదలుచుకోలేదు, నేను ఈ ఫేస్ చూపించాను అని ఏదో మీనింగ్లెస్ సెన్సెస్ నాకు ఇక్కడ ఆడపిల్లలు మనం ఏమాడుతుంది, నా బిడ్డలు చూసుకుంటూ వస్తున్నాను మాట్లాడుతుంటే లేను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయాను. నాకు పచ్చలు గిచ్చలు పంపించింది. వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. చిత్రం ఏంటంటే వచ్చి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th వెళ్ళాలని 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాను విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు తెలియదు సుభాష్, ఫస్ట్ టైం ఫ్రెండ్ పేరు. అప్పుడప్పుడు మధ్య 1-2 సాంగ్ అనింది సుభాష్. నేనే అన్నాను మనకి భర్తలు ఇంటికి వస్తాం ఒప్పుంటే ఒప్పుకోలేదు. సో మొత్తం అయితే వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ శాంతిఫికేట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు హైదరాబాద్లో విజయసాయి రెడ్డి గారి సార్ది శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళాను. 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నాను. ఒక బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను. చూసుకో సార్ ఓపెన్ చేసి చూసుకున్నాను. అది 60 లక్షలు నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, కౌంట్ చేయలేదు కదా, క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్. రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ కార్ 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి చెప్పి అమౌంట్ అడిగేసి నేను అబద్ధం చెప్పాల్సి ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను మళ్ళీ డైలాగ్ ప్రమాణం చేసి చెప్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది, మనోళ్ళు ఉన్నారు. నేను చెప్తుంది పరిస్థితి. నేనేమన్నానంటే మామూలుగా చేసి ట్రాన్సాక్షన్స్ మామూలుగా. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు. తీసుకొని వచ్చారు. తీసుకుని రావాలంటే బయట హైదరాబాద్ వచ్చారు, వైజాగ్ బయట. సో అక్కడ నా పని అయితే జస్ట్ పోస్ట్ మ్యాన్ ఈ వివరణ వచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో ఇచ్చారు తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేశారు సార్, మనకు అడ్జస్ట్ చేశారు ఫ్రెండ్స్ మ్యాథ్స్ చెప్పలేదు. సో మనం ఈ 1 crore 60 lakhs బ్లాక్, మిగతా 1 crore అనేది అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా 5 విషయాలు డాక్యుమెంట్స్ చూపిస్తాను. సో 2.5 crores అడ్జస్ట్ చేశారు. యాక్చువల్లీ 4 crores ఏదో అన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ ఈవినింగ్ 7 o'clock విల్లా కూడా చూపించాను. విల్లా కూడా చూపించాను. తన సబార్డినేట్ నేను రామ్ అనుకుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లాలో చూపించాను. సో ఆ విల్లాలో చూసాను. చూసి అక్కడికంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు మేము చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నప్పుడు పిల్లలు చాక్లెట్ ఏవో తెస్తాం కదా భార్య. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్స్ అవి తీసుకురంటే వచ్చినప్పుడు చికాగో ఎయిర్పోర్ట్, న్యూయార్క్ చికాగో ఎయిర్పోర్ట్ 30-40 మంచి పర్ఫ్యూమ్స్. బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్, హై రెస్పెక్ట్ విజయసాయి సార్, అది చాలా కూడా తెలుసు. నేను అక్కడ అందరికీ లాంటి తర్వాత
చాలా వెరీ మచ్ థ్యాంక్ యూ మీరు నాకు చేసిన సహాయం అడగండి సార్ ఇది సో జెంటున్నాను ఒక పిల్లలు జీవితాన్ని చేయడం నేను నమ్మాను.